రామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ ఆలోచనలో భాగంగా కొంతమందికి బ్రెయిన్ ఒక మాట చెప్తే మనసు ఒక మాట చెప్తుంది సార్. సో వాళ్ళు డైలమాలో ఉంటారు ఏది వినాలి అని. సో మనం ఇంతకు ఏది వినాలంటారు సార్? మంచి ప్రశ్న అండి. ఇది బ్రెయిన్ అండ్ హార్ట్ అన్నారు. బ్రెయిన్ ఏంటంటే థాట్స్, థింకర్ మైండ్ సెట్, అది అంటే ఆలోచిస్తుంది. ఇది హార్ట్ ఫీల్ అవుతుంది, భావిస్తుంది. భావాలను ఆలోచనలను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఏది ఎప్పుడు దేని మాట వినాలి అని తెలుసుకుంటారు. స్పష్టంగా మీ జీవితాంతం దీన్నే వినండి అనడం తప్పు. చాలా మంది అంటుంటారు నీ మనసు చెప్పింది విను అని. నీ మనసు చెప్పింది చెయ్యి, చెయ్యి, విను, చెయ్యి, చాలు నీ మనసు ఏది చెప్తే అని. యాక్చువల్లీ అది చాలా రా స్టేట్మెంట్. నీ మనసు ఏం చెప్పిందంటే నీ వయసును బట్టి ఒక్కొక్కసారి నీ మనసు చెప్తుంది. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మూడుని బట్టి, పరిస్థితులను బట్టి నీ మనసు ఒక్కొక్కసారి ఒక మాట చెప్తుంది. నువ్వు వినకూడదు, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. నా భావాలకి లాజిక్ ఏమైనా ఉందా అని అప్పుడు నువ్వు బ్రెయిన్తో అప్లై చేయాల్సింది. బ్రెయిన్ అప్లై చేసినప్పుడు అప్పుడు తను ఎంత లాజికల్గా ఆలోచిస్తుందో ఆలోచనలను ఇస్తుంది. ఈ ఆలోచనలను, ఈ భావాలని రెండింటిని బేరీ చేసి ఏది నిర్ణయం తీసుకోవాలి. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే నీ ఫీలింగ్సా, నీ థాట్సా, ఏవి కరెక్ట్ అని మీరు బ్యాలెన్స్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. నేను నా మనసు చెప్పినట్టు నేను వెళ్ళిపోయానంటే ఆ ఇంట్యూషన్ ఒక్కొక్కసారి నిజం కావచ్చు, ఇందాక మనం అనుకున్నట్టు కన్ఫర్మేషన్ బయాస్లో. కానీ ప్రతిసారి నాకు అనిపించింది నేను చేస్తాను అని అంటే మీకు వచ్చిన ఫలితాలనే మీరు అనుభవించాల్సి ఉంటుంది. దానికి సిద్ధమైతే మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. సో కాబట్టి బ్రెయిన్ ఉపయోగించాలి ఆలోచనకి, థాట్స్ కూడా ఉపయోగించాలి. ఉదాహరణకి ఇప్పుడు మదర్ ఉందండి, పిల్లల్ని బయటికి తీసుకెళ్తే నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అంటారు. ఐస్ క్రీమ్ కావాలంటే తల్లికి పిల్లవాడికి ఐస్ క్రీమ్ ఇద్దామని అనిపిస్తుంది. వాడి హెల్త్ పాడవుతుందని బెంగ. హెల్త్ పాడవడం కాదు, జలుబు వస్తే ఆ బాధ తను చూడాలి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఇంజక్షన్ వేయాలి, బలవంతంగా టాబ్లెట్ ఇవ్వాలి, ఇవన్నీ బ్రెయిన్ చెప్తుంటుంది. కానీ ఫీల్ ఏంటి, చాలా ఇష్టంగా తినాలనుకుంటున్నాడు, ఇవ్వాలి అని. ఇప్పుడు తల్లి ఏ డెసిషన్ తీసుకుంటుందో అదే డెసిషన్. ఇదే విషయం మీరు నేను తినాలనుకున్నాం అనుకోండి ఐస్ క్రీమ్, మనకు కూడా జలుబు వస్తుంది. కానీ ఈ జలుబును నేను భరించే శక్తి నాలో ఉంది, జలుబు వచ్చినా పర్వాలేదు నాకు ఇష్టం అని అనుకున్నప్పుడు మీరు హార్ట్ మాట వినండి. సో ఆఫ్ కోర్స్ లైఫ్ యూ హ్యావ్ టు ఎంజాయ్. నేను చెప్పినట్టు ప్రతిసారి మీరు బ్యాలెన్స్ చేసి ఏది వచ్చిందో అదే అంటే ఇంకా మీరు మీ జీవితంలో గొప్ప ఆనందం ఏమి ఉండదు. కానీ ఒక్కోసారి బ్రెయిన్ మాట వింటారు, ఒక్కొక్కసారి హార్ట్ మాట వింటారు. కానీ ప్రతిసారి ఎప్పుడు ఏది చెబితే దాన్నే వినాలి అని ఒకే అభిప్రాయంతో ఉండడం తప్పు. అది వాస్తవం కాదు. అనుభవపూర్వకంగా నిజం చెప్పాలంటే ఒక మనసు చెప్పింది వినండి అన్నది పూర్తి వాస్తవం కాదు. ఇఫ్ యు నో సైకాలజీ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు బ్యాలెన్స్ ఇట్. దీన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఓకే సార్, మరి చూసారు కదండి మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో. సో మన థాట్ ప్రాసెస్ ద్వారా మన కోరికను ఎలా నెరవేర్చుకోవాలో కూడా రామ్ గారు తెలియజేశారు కదా. మరి ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ క్లాసెస్కి మీరు కూడా అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. సార్, ఈ థాట్ ప్రాసెస్ ద్వారా మన కోరికలు ఎలా నెరవేర్చుకోవాలో అన్ని విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.